రంపచోడవరం నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నట్లు రంపచోడవరం మండలం సిరిగిందలపాడు గ్రామానికి చెందిన అడ్వకేట్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. సోమవారం ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ, గతంలో రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చినా గిరిజనులను అభివృద్ధి చేయలేదని, వారికి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించిన దాఖలాలు లేవని, తాను కూడా ఇదే ప్రాంతానికి చెందిన దానిని కావడంతో నియోజకవర్గంలోని ఉన్న సమస్యలు తనకు పూర్తి స్థాయిలో తెలిసినవేనని, నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలుపొందించి అసెంబ్లీకి పంపిస్తే రంపచోడవరం నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి. మాది నేటివ్ ఆఫ్ సిరిగిందలపాడు, రంపచోడవరం కాన్స్టిట్యున్సీ. నేను రంపచోడవరం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎందుకు పోటీ చేస్తున్నాను అంటే, ఇంతకు ముందు వచ్చిన ప్రభుత్వాలు ఎన్నైనా వచ్చుండొచ్చు, వెళ్ళుండొచ్చు, కానీ ఆ ప్రభుత్వాలు గిరిజనులకి న్యాయం చేయలేదు అనేది గిరిజనురాలుగా, గిరిజన బిడ్డగా నా అభిప్రాయం. అలాగే మన ప్రజల అభిప్రాయం కూడా. ఎందువల్ల అంటే, వాళ్ళు కూడా నన్ను నమ్మి ఒక అడ్వకేట్గా, ఒక లీగల్ పరంగా అడ్మినిస్ట్రేటివ్ తెలిసిందానిగా ఎవరు గొంతెత్తి అసెంబ్లీలో మన సమస్యలు చెప్పలేకపోతున్నారు, అడగలేకపోతున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ మన సమస్యలు ఏంటి, ఆ సమస్యలకి ఏం చేయాలి అనేది మాత్రం అవగాహన లోపంలో ఉందండి గిరిజనులకి. కాబట్టి నేను ఆ అవగాహనని మా గిరిజనులకి కల్పించి వాళ్ళకి ఏం కావాలి అన్నది నేను మాత్రమే చేయగలను అనే నమ్మకంతో వాళ్ళు నన్ను నిలబెట్టారు. అలాగే నేను కూడా వాళ్ళ నమ్మకాన్ని బలపరుస్తూ, నేను కనుక ఎమ్మెల్యే అభ్యర్థిగా నెగ్గితే ఆ తర్వాత ఏం చేస్తాను అన్నది మా గిరిజనులకి బాగా అవగాహన అయింది. ఎందుకంటే ఇక్కడ బాంధమావిడి ఉందండి, అక్కడ బ్రిడ్జి లేదు. ఇక్కడ ఆ బ్రిడ్జి నుంచి లేకపోవడం వల్ల 6 కిలోమీటర్ల వరకు అర్ధరాత్రి అయినా సరే హాస్పిటల్కి వెళ్ళాలన్నా, పిల్లలకి బడికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సరైన దారి లేదండి. దానివల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వాలు ఎన్నోసారి ఆ బ్రిడ్జి కట్టిస్తాము, ఆ బ్రిడ్జి మీద నుంచే మేము నడిచొస్తాము అని ఎన్నో మాటలు చెప్పారు. కానీ అక్కడ ప్రజలకి ఏమీ చేయలేకపోయారండి. కాబట్టి వాళ్ళు నా మీద ఉన్న నమ్మకంతో మమ్మల్ని, మా బాధల్ని గుర్తించి మీరు నిలబడండి, మీరు మాత్రమే అయితే మాకు న్యాయం చేకూరుస్తారు అనే ఒక విషయంతో వాళ్ళు ముందు నిలబడి నన్ను ఎన్నుకున్నారండి ఇండిపెండెంట్గా. సో కాబట్టి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నెగితే మాత్రం మా గిరిజనులకి ఏమి చేయగలనో అవి అన్నీ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి చేస్తాను అని మాటిస్తున్నానండి.